చిలకలూరుపేట నుంచి ఇండికా కార్ అయితే మా దగ్గరకు వచ్చింది ఫర్ బర్త్డే ఆఫర్. బుకింగ్ ముందే అయిపోయిందనమాట, ప్రీ బుకింగ్ అండ్ ప్రీ పేమెంట్ ఆల్మోస్ట్. అండ్ బర్త్డే ఆఫర్కి కూడా ఆల్మోస్ట్ బుకింగ్స్ అన్నీ క్లోజ్ అయినట్టున్నాయి. ఒకటి రెండు కార్స్వి పేమెంట్స్ హోల్డ్లో ఉన్నాయని చెప్పారు మా స్వామి. ఒకసారి చెక్ చేసుకోవాలి అది. నెక్స్ట్ ఈ ఇండికా కార్ కస్టమర్ అయితే వచ్చారు మా దగ్గరికి చిలకలూరుపేట నుంచి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 4 years కిందట 1 lakh పెట్టి కార్ అయితే కొనిరు. బాగానే యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి సస్పెన్షన్ ట్రయల్ వెళ్ళి చెక్ చేయండి ఇట్లా అని చెప్పారు. చెక్ చేసినాం. 4 షాక్ అబ్జర్వర్స్ కంప్లైంట్ ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత స్టీరింగ్ ర్యాక్ ఎట్లా అంటే పవర్ స్టీరింగ్ వర్క్ అవ్వట్లేదు. స్టీరింగ్ ఆయిల్ మొత్తం లీక్ అయిపోతుంది. స్టీరింగ్ మోటార్ దగ్గర నుంచి కంప్లైంట్, పవర్ స్టీరింగ్ మోటార్ దగ్గర నుంచి కంప్లైంట్ ఉంది. దాంతోపాటు ర్యాక్ దగ్గర నుంచి కూడా ఆయిల్ అయితే లీక్ అయిపోతుంది. సో ఈ రెండు చేసుకోవాలా. ఈ 4 షాక్ అబ్జర్వర్స్ ప్లస్ ఈ స్టీరింగ్ ర్యాక్ మోటార్ సర్వీస్ చేసుకుంటే, రిపేర్ చేస్తే మళ్ళీ కంప్లైంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రీప్లేస్ చేసుకుంటే మినిమం టు మినిమం 50,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. అప్రాక్సిమేట్ రేట్స్. నేను ఎట్లా అంటే ప్రైజులు నాకు చాలామంది కాల్ చేసి ఇట్లా కాస్ట్ చెప్పేది ఇది అంటుంటారు. ఒక కారు 2 కార్లు అయితే నేను గుర్తు పెట్టుకోగలను. అండ్ దట్టు నాకున్న పార్షియల్ మెమొరీ లాస్లో ఇన్ని కార్లు అవి నేను గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. అయినా కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్ చెప్తుంటా, అది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. మ్యాక్సిమం ఎక్కువ అవ్వదు, తక్కువే అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నాకు కొంచెం ఎక్కువ బిల్ చెప్పి తక్కువ బిల్ అయిందనుకో బెటర్ ఉంటుంది. సో అందుకే నేను మ్యాక్సిమం అప్రాక్సిమేట్ వాల్యూస్ చెప్తుంటా అనమాట. అండ్ నెక్స్ట్ ఇంత కంప్లైంట్స్ ఉన్నాయి. సో కస్టమర్కి అయితే ఇది పరిస్థితి. అంటే బండి అమ్మితే ఒక కాస్ట్ వస్తే దీన్ని రిపేర్ చేస్తే కూడా సేమ్ అదే కాస్ట్ వస్తుంది, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. సో ఇది పరిస్థితి అని కస్టమర్కి చెప్పేసి జస్ట్ రేడియేటర్ క్లీనింగ్ చేసేసినాము, కూలెంట్ టాప్అప్ చేసేసారు. నెక్స్ట్ ఆయిల్ చెక్ చేయమన్నారు. ఆయిల్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇంకో 4,000 kilometers వరకు నడుస్తుంది అన్న. అంత ఎక్కువ విస్కాసిటీ ఏం డ్యామేజ్ అవ్వలే, నడుస్తుంది అని చెప్పేసి మా టెక్నీషియన్ చెప్పారు. సరే కస్టమర్ అయితే మార్చే అన్నారు. నేను ఉండి అన్న ఎక్కువ తిరగని అంటున్నారు కదా, కొన్ని రోజులు పెట్టేసుకో, ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, నా దగ్గరకు వచ్చి ఎక్కువ బిల్ చేసుకొని పోయినా అనే ఫీల్లో ఉండొద్దు, నేను చెప్పిన మాటలు ఒకటి గుర్తు పెట్టుకో అని చెప్పేసి అన్నీ చెప్పేసినాం. ఇంకా యాజ్ యూజువల్ వాషింగ్ చేసిరు 1 స్టెప్కి. తర్వాత యాంటీరస్ట్ కోసం లిఫ్ట్ చేస్తే చెక్ చేస్తే కింద మొత్తం రస్ట్ వచ్చేసింది. ప్యాచెస్ ఉన్నాయి, ఒక 5+ ప్యాచెస్ ఉన్నాయి. ఇంకా దానికి యాంటీరస్ట్ కోటింగ్ వేసినా కూడా మళ్ళీ రస్ట్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో యాంటీరస్ట్ చేయలేదు, కస్టమర్కి చెప్పినాము, బిల్లులో కూడా తగ్గించేస్తామని చెప్పినాము. తర్వాత 1 స్టెప్ ఇదేంటంటే 1 స్టెప్ కూడా అవసరం లేదు, కానీ వాళ్ళు తిరిగే బండి కదా, కొంచెం గ్లాస్ ఫీల్ వస్తే కొంచెం కొత్తగా కనిపిస్తే వాళ్ళు కూడా ఖుషి అవుతారని చెప్పేసి. అండ్ నాకు పైసలు వస్తాయి, నేను బిజినెస్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ కాదు. అండ్ నేను దానికి తగ్గట్టుగానే నేను చేసే సర్వీస్కి దానికి తగ్గట్టుగా దానికి ఆఫర్స్ అవన్నీ కూడా ఇస్తున్నాను. అండ్ మంచి మార్కెట్లో మంచి ప్రైస్ ఇస్తున్నాను. మార్కెట్లో ఉన్న లో గ్రేడ్ కంటే నేను మంచి కాస్టింగే తీసుకుంటున్నాను. దాన్ని నెగిటివ్గా చూసే వాళ్ళు ఉన్నారు, ఇట్స్ ఓకే ఫర్ మీ. అండ్ దాన్ని పాజిటివ్గా చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఎట్లా అంటే వర్కర్స్ తక్కువ మంది ఉన్నందుకు ఎక్కువ ప్రొడక్షన్ చేయలేకపోతున్నాను అనమాట. అండ్ వీఆర్ హైరింగ్. ఎవరైనా వాషింగ్ కానీ నెక్స్ట్ ఇట్లా డెంటింగ్, పెయింటింగ్, మెకానికల్ వర్క్స్ ఇట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఐఎమ్ కమింగ్ సూన్ ఫర్ దర్శి వస్తున్నా నేను. ఏమన్నా నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్ చేయొచ్చు. అండ్ నా వాట్సాప్ నెంబర్స్, నా పర్సనల్ నెంబర్ ఇంకా ఎక్కడ నేను వాట్సాప్లలో కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ నా నంబర్ రెగ్యులర్ నెంబర్ గ్యారేజ్లో ఉంటుంది, ప్లస్ నాతో ఉంటుంది. ఆ నెంబర్ మెన్షన్ చేస్తున్నా కదా. కొంచెం నేను నిన్న హైదరాబాద్ వెళ్ళిండే, ఈరోజు వచ్చాను. ఈరోజు కొంచెం ఫుల్ బిజీ ఉండే అనమాట. లాస్ట్కి వాషింగ్ వచ్చిన పనులు కూడా వెనక్కి పంపించాల్సి వచ్చింది, అన్ని బుకింగ్స్ ఉండే అనమాట ఈరోజు. సో వాట్సాప్లో కొంచెం లేట్ అయినా కూడా కరెక్ట్గా రిప్లై ఇస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఈ కార్ గురించి చెప్పాను కదా, ఈ కార్ సిచ్యువేషన్ ఇది. అండ్ చాలామంది ఇండికాస్, విస్టాస్ ఇట్లా వీళ్ళకి కూడా ఎట్లా అంటే బండి ఇంజన్ కండిషన్ బాగుండొచ్చు ఎయిదర్, కానీ ఇట్లా సస్పెన్షన్ వర్క్, బాడీ వర్క్స్ ఇవన్నీ అయ్యేసరికి బడ్జెట్ ఎక్కువైపోతుంది అనమాట. కార్ రేట్ కంటే దాని కాస్టింగ్ ఎక్కువైపోతుంది. అండ్ లేదా కార్ అంతా బాగుండి ఇంజన్ కండిషన్ వర్స్ట్ ఉన్నవి చాలా బండ్లు కూడా చూసాను నేను. ఈవెన్ ఇంజన్ చేసుకున్నా కూడా బడ్జెట్ బాగానే అవుతుంది. 20,000కి 10,000కి కూడా ఫుల్ బోర్లు వేసే వాళ్ళు ఉన్నారు ఇప్పట్లో కూడా. మేబీ వాళ్ళకి ఏం మిగులుతుందో ఏమో అది నాకు అర్థం కాదు, కానీ పైన చేస్తారు. దానివల్ల ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంజన్ చేసి, ఇంజెక్టర్ సర్వీస్ చేసి, టర్బో చేసి, అన్నీ చేసి డెలివరీ ఇచ్చిన బండ్లకు కూడా కొన్నిసార్లు సెట్ అవ్వక కంప్లైంట్స్ వస్తుంటాయి. హాఫ్ బోర్స్ ఇట్లా ఓన్లీ
రింగులు వేసి అదేసి ఇదేసి చేస్తుంటారు. ఎట్లా నడుస్తుందో నాకైతే అర్థం కాదు. అండ్ ఇంకొకటి క్లియర్గా ఏం చెప్తా అంటే, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్నే. ప్యాషన్ మీద ఈ ఫీల్డ్లోకి వచ్చిన, వాషింగ్ నుంచి స్టార్ట్ అయ్యి మెకానికల్ వరకు వచ్చిన. నాకు ఏం తెలియదు, నా కార్లో ఏం ఇంజన్ ఆయిల్ వేస్తారో కూడా తెలియదు, కానీ ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్. నేను అన్నీ నేర్చుకుంటున్నా మా వాళ్ళ దగ్గర, మా సీనియర్ టెక్నీషియన్ల దగ్గర. మా టెక్నీషియన్స్ కూడా, అన్న ఈ బండి సౌండ్ ఇట్లా వస్తుంది కదా, ఇది కంప్లైంట్ అని చెప్పి నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ వాళ్ళు మా టెక్నీషియన్స్ పనిలో ఉంటే నేనే బండి ట్రైల్ వెళ్ళి కంప్లైంట్స్ రాయించి ఆ వర్క్ చేయించి కార్ డెలివరీ నేనే వెళ్ళి డెలివరీ ఇస్తున్నాను అనమాట. 80% వరకు నేను డెలివరీ ఇచ్చిన బండ్లు ఏవి కంప్లైంట్ లేవు. 10% వాళ్ళకి ఏం చేసినా సాటిస్ఫై అవ్వరు. అండ్ 10% నా టైం బాగాలేకనో, కస్టమర్ టైం బాగాలేకనో కంప్లైంట్స్ వచ్చినా మళ్ళీ నేను తీసుకొచ్చుకొని సాల్వ్ చేస్తున్నా. ఇది నా స్టోరీ. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నెగిటివ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా అండ్ థ్యాంక్స్. అంటే మీ నెగిటివిటీ వల్ల నేను రోజు రోజుకి ఎదుగుతున్నాను. ఐఎమ్ గ్రోయింగ్. నేను ఎంత గ్రోయింగో దాంతో పాటు నాకు ఎంప్లాయీస్ కూడా కావాలి. అందుకే వీఆర్ హైరింగ్ అని చాలా పోస్ట్ అయితే పెడుతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఖాళీగా ఎందుకు ఇంట్లో ఉండడం, లెట్స్ మేక్ అ టీమ్. నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని కూడా బయటకు పోతే షరీఫ్ అని గుర్తుపడతారు, సాయి అని గుర్తుపడతారు. ఈ పొజిషన్కి నేను తీసుకురాగలను నా ఎంప్లాయీస్ని. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్స్.